హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చందు ఫ్యాషన్స్. ఫ్రెండ్స్, మనకి బ్లౌజ్కి ఫ్రెంచెస్ కట్ అండ్ కాలర్ కూడా మనం ఈరోజు కటింగ్ అనేది నేర్చుకుందాం. చాలా సింపుల్ కటింగ్ అనేది నేను మీకు చాలా సింపుల్గా ఈజీగా అర్థమయ్యేలా చెప్తాను. మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఖచ్చితంగా ఉండాలని లేదు. మనకి ఫ్రెంచెస్ కట్ లేకపోతే అంటే బ్లౌజ్ మనకి సేమ్ ఉండాలని ఏం లేదు. మనకి బ్లౌజ్ లేకుండా మనం కటింగ్ చేసుకోవాలనుకుంటే మనకు తెలియాల్సింది జస్ట్ మనకు బ్లౌజ్ సైజ్ అనేది మనకి ఎంత లూజ్ ఉంది అండ్ ఎంత హైట్ అనేది ఉన్నది అనేసి తెలుసుకుంటే సరిపోతుంది. మనం ఆటోమేటిక్గా బ్లౌజ్ అనేది నార్మల్ బ్లౌజ్ కట్ చేసుకుంటే మనకి ఫ్రెంచ్ కట్ అనేది చాలా సింపుల్గా వచ్చేస్తుంది. అంటే మనకు బ్లౌజ్ కటింగ్ అనేది వస్తే మనకి ఆటోమేటిక్గా మనకి ఫ్రెంచెస్ కట్ బ్లౌజ్ అనేది కటింగ్ అనేది చాలా సింపుల్గా వచ్చేస్తుంది. ఓకే, నేను హైట్ అనేది చూసుకుంటున్నాను. నాకు 15 ఇంచెస్ అనేది హైట్ కావాలి. సో నేను 16 అనేది 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది తీసుకున్నాను. అండ్ షోల్డర్ వచ్చేసి మనం 5 అలా తీసుకుంటే ఇక్కడ 7 ఇంచెస్ అనేది తీసుకున్నాను నేను షోల్డరు. ఓకే, అండ్ మనకి చేతులు అతుక్కునే అంటే చంకలు అనమాట. ఇది ఇంచు 6 ఇంచెస్ అనేది తీసుకొని క్రాస్ అనేది తీసుకున్నాను ఇలాగా. ఓకే, మనకంటే మనం బ్లౌజ్ అయితే ఎలాగైతే కొలుస్తామో సేమ్ అంతే కొలిసాను. షోల్డర్ మాత్రం ఎక్కువ తీసుకున్నాను. అండ్ నెక్ వచ్చేసి 1 ఇంచ్ మాత్రం డౌన్ తీసాను అనమాట. ఇది ఇంచు వచ్చేసి 2 ఇంచెస్ మనకు షోల్డర్ అనేది 2 ఇంచెస్ ఈ కిందకి అనమాట. అంటే మనం కటింగ్ చేసుకున్న పీస్ అనేది షోల్డర్కి నెక్కి 2 ఇంచెస్ అనేది డౌన్ 1 ఇంచ్ అనే తీసుకున్నాను అంతే. ఇంక మనం ఇంకెందులో ఇంకేమి కటింగ్ అనేది చేసుకోవసరం లేదు. ఇక్కడ నుండి ఇక్కడ 2, ఇక్కడ నుండి ఇక్కడికి 1, ఇక్కడ నుండి ఇక్కడికి 6 ఇంచెస్. మనకి ఇంకా లూజ్ మనం కరెక్ట్గా ఉందా లేదా హైట్ ఉందా లేదా చూసుకొని షోల్డర్ ఇంచు 7 ఇంచెస్ పెట్టుకొని డౌన్కి 1 ఇంచ్ తీసుకుంటే మనకి చాలా సింపుల్గా బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ అయిపోయింది. ఈ డౌన్ అనేది చాలా చిన్నదనమాట మనకి, ఎందుకంటే కాలర్ అనేది అటాచ్ చేసుకుంటాం కాబట్టి చాలా చిన్నది అనేది కటింగ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనకి మన బ్లౌజ్ అనేది కటింగ్ చేసుకోవాలి కదా. మనకు బ్లౌజ్ కటింగ్ చేసుకోవాలి. అది బ్యాక్ పార్ట్ అయిపోయింది కాబట్టి బ్యాక్ పార్ట్ లాగే మనకు ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుందాం. అది కూడా చాలా సింపుల్గా మనం ఫ్రంట్ పార్ట్ అనేది ఎలాగైతే మనం గీసుకుంటామంటే మామూలుగా బ్లౌజ్గా అయితే మనం షేప్ బెల్ట్కి అనేది ఇలా తీసుకుంటాం కదా క్రాస్గా. మనకి ఇప్పుడు మనం ఇలా ఫోల్డింగ్స్ అనేవి 2 ఫోల్డింగ్స్ అనేవి వేసుకొని మనం గీసుకుంటాం ఇలాగా. ఇప్పుడు కాకపోతే మామూలుగా ఇలాగే పీస్ అనేది ఉంచుకొని మనకు ఫ్రంట్ వైపు అంటే ఇలా మామూలుగా పెట్టుకోని అవసరం లేదు, మామూలుగా కూడా పెట్టుకోవచ్చు. ఇలాగ క్రాస్గా ఉండేదాన్ని ఇలాగ స్ట్రైట్గా పెట్టేసుకోండి అంతే. ఇటు నుండి ఇటువైపు ఇలా తిరిగేసేస్తే సరిపోతుంది అనమాట. ఓకే, ఇలాగా మనం ఎలాగైతే బ్యాక్ పార్ట్ అనేది ఉన్నదో సేమ్ దానిలాగా మనకు ఫ్రంట్ అనేది ఇలాగ స్ట్రైట్గా గీసుకోండి. కాకపోతే కింద మాత్రం 1 ఇంచ్ అనేది ఇలా మడత పెట్టుకోండి ఇలాగ అనేది. ఎందుకంటే మనం 1 ఇంచ్ అనేది మనం పొడవు తీసుకున్నాం కాబట్టి. ఓకే, ఇలా 1 ఇంచ్ అనేది మడత పెట్టుకోండి. కిందన బెల్ట్ అనేది మనం అటాచ్ చేసుకుందాం లోపలికి వైపు, అందుకనేసి నేను కిందన ఫోల్డింగ్ అనేది వేయించాను. ఇలాగ నెక్ మనకి 6 ఇంచెస్ అంటే మనం ఎంత డీప్ అయితే కావాలి అనుకుంటున్నాం నెక్ అంత డీప్ అనేసి ఇలా తీసుకోవాలి. 6 ఇంచెస్ అనేది ఇలా తీసుకొని రౌండ్ గీసుకోండి. ఇది ఇక్కడ వరకు మీకు చాలా సింపుల్గా వచ్చేసే ఉంటుంది, ఎందుకంటే ఇది అంతా చాలా ఈజీ ప్రాసెస్. ఇప్పుడు మనం డాట్లు అనేవి వేసుకుంటాం కదా, ఆ డాట్లు ఎక్కడెక్కడ వేసుకుంటాం మీరు ఎలా చిన్న డాట్లు పెట్టుకొని దాని నుంచి ఈ సైడ్ కంటే మనకి చేతులు అతుక్కునే దగ్గరకు ఒక డాట్ అనేది వేస్తాం కదా, అక్కడికి ఇలా కలపండి. అంటే ఇలా క్రాస్గా కలపండి. ఇలా క్రాస్గా కలుపుతున్నారు కదా, దీన్ని ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి 2 ఇంచెస్ తీసుకొని మనం ఫస్ట్ గీసుకున్న గీత దగ్గరికి ఇలా కలిపేసుకోవాలి. అంటే సెంటర్కి వచ్చేటప్పుడు ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఓకేనా, ఇలా 2 ఇంచెస్ పీస్ అనేది తీసుకొని ఇక్కడ సెంటర్కి వచ్చినప్పుడు కలిపేసి అందులో డైరెక్ట్గా ఇలా గీసేసుకోవాలన్నమాట. ఇలా సెంటర్ దగ్గర నుంచి ఒకవేళ హైట్ చూసుకోవాలనుకుంటే మీరు 3 ఇంచెస్ హైట్ అనేది తీసుకొని కలిపేసుకోండి అందులోనే. ఓకేనా, ఇలా మిగతాదంతా సేమ్ మనకి స్ట్రైట్గా అంటే రౌండ్ నెక్ అంతా ఇంకా సేమ్. ఓకేనా, చాలా సింపుల్గా మనకి ఈ ఫ్రెంచెస్ కటింగ్ అనేది చాలా ఈజీ. మనకి మామూలు బ్లౌజు కుట్టడం కన్నా ఇది ఇంకా స్టిచ్చింగ్ చేయడం చాలా సింపుల్. ఒక్కసారి ట్రై చేయండి, డెఫినెట్గా చాలా సింపుల్గా ఈజీగా వచ్చేస్తుంది. ఇలాగ మనం పీస్ అనేది ఇలా కటింగ్ చేసేసుకుంటే మనకి ఇంకా ఇది షేప్ అనేది యాజ్ ఇట్ ఈస్గా మనం ఎలా అయితే కటింగ్ చేసుకున్నామో దాన్ని అలాగే అటాచ్ చేసి కుట్టేస్తే మనకి చాలా సింపుల్గా అయిపోతుంది. మనం ఇందులో ఇంకా షేప్ బెల్ట్లు అనేవి ఇంకా అతకన అవసరం లేదు, ఇలా చాలా సింపుల్గా కుట్టేసుకోవచ్చు. ఒకవేళ బ్యాక్ హుక్స్ పెట్టుకుంటే మనం ఇలాగా దీన్ని విడదీయ అవసరం లేదనమాట. ఇప్పుడు ఫ్రంట్ ఇగో ఇలా విడదీసేస్తున్నాం కదా, ఇలా విడదీయకూడదు అనమాట మనకి బ్యాక్ హుక్స్ అనేది పెట్టుకుంటే. ఓకేనా, ఇలాగ విడదీయకుండా ఇలా పెట్టేసుకోండి. మనకి కాలర్ కాబట్టి మనకు బ్యాక్ హుక్స్ అనేవి రావు. ఓకేనా, ఇప్పుడు సేమ్ ఇదంతా లైనింగ్ కూడా అలా కటింగ్ అనేది చేసుకోండి. నేను హ్యాండ్ అనేది కటింగ్ చేసి చూపిస్తున్నాను. నేను ఆల్రెడీ హ్యాండ్ అనేది కటింగ్ చేసి అండ్ స్టిచ్చింగ్ కూడా చేసేసి నేను వీడియో అనేది అప్లోడ్ చేసి ఎపిసోడ్లోనే మీరు చూడండి. చాలా సింపుల్. నేను దానికి కుర్చీలు అనేవి వచ్చేలా ఉండడం అంటే కొంచెం డిఫరెంట్ మోడల్లా ఉండడానికి అనేది
నేను దానికి ఎలాస్టిక్ అనేది యాడ్ చేసి చిన్న చిన్న కుర్చీలు అనేవి మనకు సెంటర్ వచ్చేలాగా షేప్ కూడా చాలా నీట్గా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, ఓకేనా. ఒకవేళ చూడకపోతే మామూలుగా హ్యాండ్ అనేది చూసుకోండి. మన హ్యాండ్ సైజుని ప్రకారం మనం పొడవు అనేది తీసుకోవాలి. అంటే 11 ఇంచెస్, 10 ఇంచెస్, 10.5 అలా తీసుకుంటాం కదా మనకి హ్యాండ్ సైజ్ అనేది. అలాగే మనం చూసుకొని తీసుకోవాలన్నమాట. ఇవి 4 మడతలు అనేవి నేను వేసాను. అంటే ఫోల్డింగ్స్ అనేవి మనం మన హ్యాండ్కి ఎలా అయితే వేసుకుంటాం 4 పీసులు వచ్చేలాగా, అంటే 4 పీసెస్ అనేవి వచ్చేలాగా అలాగే నేను ఫోల్డింగ్ అనేది వేసుకొని ఇలాగా మనకి కింద నుంచి పీసులు అనేవి ఉన్నాయో లేవో చూసుకొని మనం కిందన స్ట్రైట్గా తీసుకో. మనం ఎలా అయితే హ్యాండ్ అనేది కట్ చేస్తామో సేమ్ అదే షేప్లో హ్యాండ్ అనేది ఇలాగ కటింగ్ అనేది చేసుకున్నాను నేను. ఇంకా నేను ఎక్కువ తక్కువ ఏమీ తీయలేదు. ఓకే, ఇలాగ అయిపోయింది కదా. ఇప్పుడు హ్యాండ్ అనేది మనకి హ్యాండ్ అనేది ఫ్రంట్కి క్రాస్ అనేది తీసుకోవాలి. ఇలాగా దీన్ని 2 విడ తీసుకున్నా, అంటే మనకి లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ 2 మనం కటింగ్ అనేది చేసుకున్నాం కదా, 2 ఇలాగా డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి కాలర్ బ్యాలెన్స్, కాలర్ ఒకటి చాలా సింపుల్, చాలా ఈజీగా చెప్తాను చూడండి. మనకి హ్యాండ్ అనేది ఫోల్డింగ్ వేసుకుంటాం కదా, అంటే 4 పీసెస్ అనేవి వచ్చేలాగా ఇలాగా మడత అనేది వేసుకుంటాం కదా, 1 2 ఇలా వేసుకున్నాము. ఇప్పుడు మనకి 4 పీసెస్ అనేవి ఉన్నాయన్నమాట. 2 ఫోల్డింగ్స్ అనేవి వేసాం మనం. 4 పీసెస్ మనకు రావాలి. మనం అందులో 7 ఇంచెస్ అనేది మనకు లాంగ్ రావాలి. హైట్ వచ్చేసి 2 ఇంచెస్ అనేది రావాలి. ఇటువైపు కూడా 2 ఇంచెస్ అనేది హైట్ చూసుకోండి. మనం ఇక్కడ నుండి ఇక్కడికి స్ట్రైట్గా గీత అనేది గీసుకోండి. ఇలా గీత గీసుకున్న తర్వాత ఇక్కడ జస్ట్ చిన్నది ఇలా క్రాస్ తీసుకోండి. ఇలా క్రాస్ తీసుకున్న తర్వాత మనకి ఇది కటింగ్ అనేది చేసుకోండి. అంటే మనం ఇలాగా 4 ఫోల్డింగ్స్ అనేవి వేయడం వల్ల, అంటే 4 పీసులు అనేవి రావడం వల్ల మనకి లోపల వైపుకి బయట వైపుకి, అంటే ఇన్సైడ్ అవుట్ సైడ్ కూడా మనకి ఇదే పీస్ అనేది వస్తుంది అనమాట. ఇలాగ మనకు కాలర్ కూడా అయిపోయింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్లో నేను స్టిచ్చింగ్ అనేది చేసి చూపిస్తాను. ఇప్పుడు నేను ఈ ఎపిసోడ్ అనేది ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను. అంటే మనకి హ్యాండ్ అనేది ఎలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలో నేను లాస్ట్ ఎపిసోడ్లో ఎక్స్ప్లెయిన్ అనేది చేశాను. ఒకసారి చూడండి, డెఫినెట్గా చాలా సింపుల్గా ఈజీగా వచ్చేస్తుంది. నేను ఇప్పుడు కటింగ్ చేస్తున్న బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో పెడతాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.